హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మేడ్ పికిల్స్, వడియాలు, కారపొళ్ళు అండి. ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. ఎండాకాలం కూడా చలవ చేస్తుంది. చట్నీలు లేకపోయినా కూడా ఇది తినచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ వండుకున్నానండి. ఇడ్లీ వండేసి దాన్ని తాలింపు పెట్టానండి, పెరుగు చారు వేసి. ఈ తాలింపులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంగువ వేసాను. అట్లానే పల్లీలు కూడా వేసానండి. అవి వేగినాక జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. ఇవన్నీ వేగినాక పచ్చిమిర్చి కూడా వేసి అల్లం ముక్కలు వేసానండి. అవి వేయించేసినాక దానిలో కరివేపాకు వేసుకొని పెరుగు వేసేసాను. పెరుగుకి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి టేస్ట్ కోసం. తర్వాత నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలోకి దీనిలో వేసుకొని ఇడ్లీలు ఇలా వండుకున్నాం కదండి, ఈ ఇడ్లీని తీసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకొని దాన్ని తీసి మనము ఈ పెరుగులో వేసుకున్నానండి. ఇట్లా వేసుకోవాలి. తీసేసి అవి ఆ రసం అంతా మజ్జిగ పెరిగేసి తాలింపు వేసాం కదండి, అది దీనికి పీల్చుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనం ఇంకా సర్వ్ చేసుకుందామండి. దీంట్లో కలర్ఫుల్గా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బ్లడ్ కూడా రక్తహీనత లేకుండా బ్లడ్ పడుతుంది. ఒంటికి ఆరోగ్యానికి మంచి హెల్తీ రెసిపీ అండి. దానిమ్మ విత్తనాలు వేసుకోవచ్చండి. దానిమ్మ విత్తనాలు కూడా నా దగ్గర లేదు, అందుకని నేను వెళ్ళేది. మీ దగ్గర ఉంటే టైంకి మీరు వేసుకొని టేస్ట్ చేయండి. పల్లీలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వచ్చేటట్టు అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకున్నాం కదండి. అల్లం కూడా చాలా మంచిదండి మనకి. మనం టేస్ట్ చేసుకుందామండి ఇప్పుడు. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చాట్లో కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చాట్లో కామెంట్ పెట్టండి. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.